కరీంనగర్ హైదరాబాద్కి వెళ్ళేటువంటి రాజు రహదారిపై ఒక బస్సులు కానీ లారీలు కానీ విపరీతంగా వస్తుంటాయి. ఇక్కడ చూస్తుంటే వారికి రోడ్ సేఫ్టీ అధికారుల ఒక నిర్లక్ష్యమా మరి ఏంటి అని చెప్పి ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయని చెప్పి ప్రధానంగా స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు చూడు పిట్టల్లా రాలిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటి రోజు ముగ్గురిని ఒక అతివేగంగా వచ్చి కారు గుద్దిన సమయంలో ముగ్గురు కూడా అక్కడికక్కడ చనిపోయడం జరిగింది. అదేవిధంగా వర్గల్ కావచ్చు, ఇటు గజ్వేల్ ప్రాంతంలో కావచ్చు, లగడారంలో ప్రాంతం కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కానీ మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొండపాక మండలం దుద్దడ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క మూల మలుపు చూస్తుంటే చాలా విపరీతంగా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ప్రతిసారి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు వస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మభ్య పెడుతున్నారు తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి మాకు ఖచ్చితంగా ఈ యొక్క బైపాస్ రోడ్ కావాలి, బైపాస్ రోడ్ వస్తేనే మా ప్రాణాలకు ఒక అరికట్టే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా గతంలో కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఏది ఏమన్నా మనం చూడొచ్చు. అంటే ఈ క్రాసింగ్ చూస్తుంటే ఎన్నో ప్రమాదాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మూల మలుపులో ఉదయం పూట వచ్చే సమయంలో ఈ యొక్క నిద్రమత్తులో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. కానీ అధికారులు మొద్దు నింద వీడుతున్నారు, మాకు మాత్రం ఒక గైడ్ చేయలేకపోతున్నారు, చాలా ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు మొన్నటి రోజు జరిగిన సంఘటన కావచ్చు, గతంలో ఎంతోమందికి ఇబ్బందులు తలెత్తినా కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వచ్చి మాకు ఏదో ఒక బాసటగా ఉంటున్నారు తప్ప మరి అధికారులు ఇటువంటి ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా మాకు ముందుండి ఈ యొక్క పని చేయాలి. ఖచ్చితంగా మాకు రింగ్ రోడ్ వేస్తే మాకు ఈ యొక్క ప్రమాదాలను అరికట్టే విధంగా ఉందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి దుద్దడ గ్రామస్తులు, దుద్దడ వాస్తవ్యులు కూడా అందరూ కూడా ఒక ముక్తకంఠంతో కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా దుద్దడ గ్రామానికి న్యాయం జరగాలి, రింగ్ రోడ్ కావాలి, మాకు దానికి ప్రికాషన్ ఉండాలి, ఖచ్చితంగా బైపాస్ కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి దుద్దడ గ్రామస్తులు కూడా ప్రధానంగా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీ యొక్క డిమాండ్ ఏంది? ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తుంటే ఏం చెప్తారు? రోజు రోజుకు చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేషనల్ హైవే కాబట్టి కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్తున్నాయి, చాలా స్పీడ్లో వెళ్తున్నాయి, నిర్మత్తులో ఉంటారు, మధ్యమత్తులో ఉంటారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ వెహికల్ ఆపుకొని నిలబడి ఏమైనా మాట్లాడదామన్నా మాట్లాడలేకపోతున్నాము. ఏదైనా సిద్దిపేటకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా కూడా రోడ్ పక్కన నిలబడితే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద నేషనల్ హైవే కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి, ట్రక్కులు అనేది పైకి రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మూలమలుపు ఉంది కాబట్టి ఈ విలేజ్కి బైపాస్ చాలా అవసరము. బైపాస్ వేసి ఇక్కడ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, గత 30 సంవత్సరాలు కూడా మీరు రాజకీయంలో ఉన్నారు, ఎన్నో ఒడిదొడుకులు చూశారు, గ్రామాన్ని డెవలప్ చేసిన పరిస్థితి. ఇటువంటి రోడ్డు వల్ల ప్రమాదాలకు ఒక నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? ఇప్పుడు ఇక్కడ ఇది మాది చాలా పెద్ద గ్రామము, రాజీవ్ రహదారి మీద ఉన్నటువంటి గ్రామము. ఈ గ్రామాన్ని టోల్గేట్ వారు కానీ, ముఖ్యంగా టోల్గేట్ వారు అయితే దీన్ని ఎప్పుడైతే ఇమీడియట్లీ బారికేడ్లు నిర్మించి సైడ్లో కూడా బారికేడ్లు నిర్మించినట్టయితే ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా, ముఖ్యంగా గ్రామానికి ఎంతోమంది ప్రజాప్రతినిధులు, మండలము, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్లు జరుగుతాయో అప్పుడు మాత్రమే ఎంతో కొంత స్పందించి ఈ చిన్న చిన్న బారికేడ్లు పెడతారు తప్ప సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మర్చిపోతున్నారు. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా టోల్గేట్ వారు అయితే దీని మీద ఇమీడియట్లీ చర్య తీసుకోవాలి. లేకపోతే ఇంకా ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇమీడియట్లీ ప్రజాప్రతినిధులు కానీ, టోల్గేట్ వారు కానీ దీని మీద తక్షణమే స్పందించాలి. ఎందుకంటే ఈ గ్రామం మూలమలుపు ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి తక్షణము మనము ఫ్లైఓవర్ కానీ, లేదు ఒకవేళ రైతులు నష్టపోతారు అనుకున్నప్పుడేమో ఫ్లైఓవర్ అవసరం ఉంటుంది, లేదనుకుంటే బైపాస్ చేసేస్తే వేస్ట్ వెహికల్సే పోతుంటాయి. మనకి ఇక్కడ ఉన్న దుకాణదారులకు కూడా నష్టం ఏం జరగదు. ఎందుకంటే బైపాస్ అయినా కూడా నీకు ఏదైతే వస్తువును అమ్ముకుంటున్నావో ఆ కొనడానికి కోసం వచ్చిన ప్రజలు షాప్కే వస్తారు. దీంతో నష్టం జరుగుతుంది. వీళ్ళకు షాప్ల వాళ్ళకైతే నష్టం ఏం జరగదు బైపాస్ అయినా కూడా. కాబట్టి తక్షణమే ఈ బైపాస్ అవసరం గ్రామానికి, లేదనుకుంటే ఫ్లైఓవర్ అయినా కావాలి. తక్షణం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ బారికేడ్లు నిర్మించి, ఇప్పుడు కొడకండ్ల దగ్గర ఉన్నాయి బారికేడ్లు, ఇక్కడ మరిముచ్చాల దగ్గర ఉన్నాయి, ఆ రకంగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
మన దుద్దెడ గ్రామంలో కలెక్టరేట్ ఇక్కడనే ఉన్నది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఇక్కడే ఉంది. కలెక్టర్ దగ్గర కూడా నిధులు ఉంటాయి. కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉంటారో వారు తక్షణమే కలెక్టర్ని కలిసి వారి దగ్గర కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని సాల్వ్ చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరిగినది, కేర్ ఆఫ్ అడ్రస్గా దుద్దెడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఆ దగ్గరలో ఉన్నటువంటి కలెక్టరేట్ కావచ్చు, సంబంధిత అధికారులు ఎప్పుడూ తిరుగుతుంటారు. రద్దీ ప్రాంతం, మనం ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చే వెహికల్ చూస్తున్నాం, చాలా వస్తుంటాయి. కాబట్టి అంటే గ్రామంలో ఉండే ప్రజలు ఏం చెప్తున్నారు, మీరేం చెప్తారు ఆ విషయంలో? గతంలో 2013 సంవత్సరం తర్వాత ఇక్కడ బైపాస్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు గ్రామంలో గ్రామ పంచాయత్ దగ్గర అప్పుడు పెద్దంకుల శ్రీనివాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రజా కోసం అభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ఏకాభిప్రాయం రాలేదు. ఆర్ఎండ్బి వాళ్ళు వచ్చారు. ప్రభుత్వం కూడా ఆ పరిస్థితులలో అప్పుడు సర్వే చేసినప్పుడు ఇక్కడ ఏకాభిప్రాయం రాకేందంటే ఉన్నటువంటి షాపు వాళ్ళందరేమో ఈ రాజీవ్ రహదారి ఇట్లే ఉండాలి, మాకు బిజినెస్ కోల్పోతామని బిజినెస్దారులు, ఇక్కడ మిగతా ఇళ్ళ వాళ్ళేమో ప్రయాణికులేమో ఇక్కడ కావడం వల్ల ఈ ప్రమాదాలకు ఇట్లా నిలయమై ఉన్నదని చెప్పి అట్లా కావడం వల్ల ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు రెండు విధానాలు అయితే ఆర్ఎండ్బి వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలకు ఎవరైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఆర్ఎండ్బి వాళ్ళు ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. వాళ్ళు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకటి అయితే ఇక్కడ ఇంకొంచెం వెసులుబాటు కల్పించి రింగులాగా చేస్తే అట్లన్నా స్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే బైపాస్కైనా ప్రజాభిప్రాయం తీసుకొని బైపాస్ అయినా చేయాలి. లేని ఏళ్ళ ఇక్కడ 100 నుంచి 120, 140 స్పీడ్లో రావడం వల్ల రాత్రిపూట వాడేనో డ్రైవర్లు నిద్రపోతూ ఉన్నారు. డైరెక్ట్ నెలకు 1-2 ఇక్కడ ప్రమాదాలకు నిలయమవుతా ఉన్నది. చాలా మొన్ననే రీసెంట్గా 3 చనిపోయారు. సంవత్సరానికి ఒక 10 మంది ఇక్కడ చనిపోతూ ఉన్నారు. ఎవరి అయినా ప్రాణాలే. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో కలెక్టర్లు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఇదే రోడ్డు పైన కూడా ఈ యొక్క కలెక్టర్ వెళ్తుంటారు. కాబట్టి కలెక్టర్ని ఎప్పుడైనా కలిశారా? కలెక్టర్తో ఏం చెప్పారు మీరు? వాస్తవానికి ప్రభుత్వం అప్పుడు స్పందించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించి చెప్పి మీ అభిప్రాయం ఎట్లుంటే అట్లా అంటే ఏకాభిప్రాయం రాలేదు. మా గ్రామంలోనే ఏకాభిప్రాయం రానందున అప్పుడు బైపాస్ చేయలేకపోయినరు. దాంతోపాటు ఈ రోడ్ను కూడా ఉన్నదానిలోనే మళ్ళీ షాపులు గిట్లు ఎక్కువ పోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది, షాపుల వాళ్ళకు బిజినెస్ వ్యాపారస్తులకు అని చెప్పి ఉన్నదానిలోనే అడ్జస్ట్ చేయగలిగారు. దానివల్లనే ఈ ప్రమాదాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళొకసారి ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ఈ రోడ్డును పెద్దగా చేయడమా, లేదు అని అంటే వీళ్ళు ఒప్పుకుంటే పెద్దగా చేయడమా, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు ఒప్పుకుంటే పెద్దగా చేయడమా, లేదంటే బైపాస్ చేయడమా, ప్రజలందరికీ ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండేట్టు ప్రభుత్వం మీద ఆర్ఎండ్బి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయాలి. వారికి మేమందరం గ్రామస్తులం అన్ని పార్టీల అందరం కూడా, రాజకీయ పార్టీల అందరం, యువజన సంఘాల అందరం కూడా మేము ఒక బాధ్యతగా మా గ్రామానికి సంబంధించి ప్రమాదాలు జరగకుండా మా గ్రామంలో అందరూ సంతోషంగా ఉంటారంటే మేమందరం కూడా నిస్వార్థంతో సహకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి రోజు 3 చనిపోయిన పరిస్థితి మనం చూసాం. నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. కానీ ఇటువంటి వాటికి ఇంకా అడ్డుకట్ట వేయడానికి చివరగా ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు, డిమాండ్ చేస్తారు? ఒకటే ప్రాబ్లం జరిగింది. ఈ రోడ్డు రాజీవ్ రహదారి కాబట్టి వాళ్ళు 100కి పైన స్పీడ్ తోటి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్పీడు ఈ రహదారికి 100 స్పీడ్ ఉన్నది ఆ స్పీడ్ ప్రకారమే వస్తున్నారు. కంట్రోల్ అవుతలేదు గ్రామంలో. కాబట్టి ఇక్కడ ఎక్కువ సుమారు 5,000 ఓటర్లు ఉంటారు, 5,000 మంది ఓటర్లు ఉంటారు. దాంతోపాటు 8,000 పైన జనాభా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులలో రష్ ఎక్కువ ఉంటుంది. ఈ రష్ ఉన్న పరిస్థితులలో ప్రయాణికులకు కూడా సడన్గా రావడం వల్ల ఈ ప్రాబ్లం అవుతున్నది. కాబట్టి ప్రభుత్వమే దీనికి నాయకత్వం వహించి మా సపోర్టు, మా సహకారం ఉంటుంది, గ్రామస్తులుగా మా సహకారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి అని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే నెలలో 3-4 యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఒక సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు, ఉన్నతాధికారులు వచ్చి ఈ యొక్క సమీక్ష చేసి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి. ఎందుకంటే ఈ ఒక చనిపోయినప్పుడు మేము అందరం కూడా బాధపడుతున్నాం తప్ప అప్పుడు మాకేదో ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం వల్ల మా గ్రామంలో చాలామందిని కోల్పోతున్నాం. ఖచ్చితంగా ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే
చేసే విధంగా చూడాలి. బైపాస్ అయితే బైపాసు, ఈ యొక్క రోడ్డు వెడల్పు అయితే షాప్ల వారు ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము రోడ్డు వెడల్పు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బైపాస్ చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తవని చెప్పి ప్రధానంగా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.